జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడారు. అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు గాదే వెంకటేశ్వరరావు. వైసీపీ పార్టీలో విదూషకునిగా మారిపోయానంటూ అంబటి రాంబాబు నీతి వాక్యాలు చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, నిన్న అంబటి రాంబాబు మంత్రి నాదెండ్ల మనోహర్ గురించి మాట్లాడడం చూస్తే మతి ఉండే మాట్లాడుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జగన్ ఎవరెవరో రాసిన పేపర్లు చదువుతూ ఏదో నోరు జారి మాట్లాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై అంబటి రాంబాబు ఏదో మహానీతిమంతుడిగా మాట్లాడడం చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ గురించి మీరు ఎవరైనా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడాలే కానీ బయట మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. నోరు పారేసుకోవటం వాళ్ళకి సహజ గుణం అనుకోండి. నోరు పారేసుకోకపోతే మనం ఏమైనా అనుకోవాలి. ఏదో నీతులు చెప్పే ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు గురిగింద సామెతలాగా ఆ నీతుల ముందు నువ్వు వల్లించుకోవాలి కదా. ఏదో మొన్న వాళ్ళ నాయకుడు వచ్చాడు, పాపం బడ్జెట్ మీద ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అది ఎక్కడ చెప్పాలి? అది అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఏం చేయకుండా ఏదో తాడేపల్లిలో కూర్చున్నాడు, ఎవడో రాసిచ్చారా, రాసిచ్చిందని చదివాడు. చదువుతూ నోరు పారేసుకున్న దాని మీద సహజంగా రాజకీయ పార్టీలు స్పందించాలి కదా, స్పందిస్తాయి. ఆ స్పందించిన దానికి పాపం ఈ మా నాయకుడి మీద మాట్లాడుతున్నాడు, మనోహర్ గారి మీద. మిస్టర్ అంబటి రాంబాబు గారు, నువ్వు గతంలో మంత్రిగా చేశావు. అంతకుముందేదో నువ్వు చెప్తావు మా మహానాయకుడు టైంలో కూడా ఏదో చైర్మన్ గిరి కూడా చేసావు. నువ్వు నీ యొక్క ప్రస్థానం ప్రజలకు తెలీదా? లిట్ క్యాప్ చైర్మన్గా చేసిన దగ్గర నుంచి నువ్వు మొన్న మంత్రిగా చేసినప్పుడు కూడా నీ గణకార్యాలు ఎవరికి తెలియదు? నీ నువ్వొచ్చి ఊరకనే ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రజలకు తెలీదా? నీ బతుకేంటి? నీ బతుకు మంత్రిగా ఉండి సంక్రాంతి పండగకి లాటరీ టిక్కెట్లు అమ్మించుకున్నటువంటి నీదొక బతుకు, నువ్వు వచ్చేసి వాళ్ళకి క్రిటిసైజ్ చేస్తావా? ఎవరు బతుకంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా రాంబాబు గారు? నీ మీద కేసులు కూడా రిజిస్టర్ అయినాయి కదా దొంగ లాటరీల కింద. లాటరీ టిక్కెట్లు అమ్మటం నిషేధం అని చెప్పేసి తెలిసినటువంటి నువ్వు ఒక పెద్ద మనిషివి లాటరీ టిక్కెట్లు అమ్మిస్తే దాని మీద సత్తెనపల్లిలో కేసు రిజిస్టర్ అయి నీ మీద ఇవాళ సత్తెనపల్లి కోర్టులో కేసు పెండింగ్ ఉందా లేదా? ఏం బతుకునిది? పిచ్చి ప్రలాపనలు పెళ్ళదని చెప్పి రాంబాబు గారు చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. జనసేన పార్టీ పుట్టుక దగ్గర నుంచి జనసేన పార్టీ ప్రస్థానం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. జనసేన పార్టీ అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ తప్పితే వాళ్ళకలాగా దోసేసుకోవడానికి, ప్రకృతిని నాశనం చేయడానికి, వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కాదని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన.